హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా, క్రిస్పీగా అత్తిరిపోయే చికెన్ పకోడీని చూపించబోతున్నాను. కొన్ని పక్కా కొలతలతో ఈ చికెన్ పకోడీ కొన్ని పద్ధతులు పాటిస్తూ చేశారంటే పర్ఫెక్ట్‌గా ఉండే చికెన్ పకోడీ రెడీ అవుతుంది. సో, అదెలాగో ఇప్పుడు చూసేయండి. చికెన్ పకోడీ కోసం హాఫ్ కేజీ బోన్డ్ చికెన్‌ని తీసుకున్నాను. ఈ చికెన్‌ని కొంచెం సాల్టు అలాగే పసుపు వేసి బాగా వాష్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే బయట బర్డ్ ఫ్లూ అని ఏదో అంటున్నారు కదా! సో, అందుకని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ లెమన్‌ని తీసుకొని ఇందులోకి జ్యూస్‌ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కారాన్ని మీ రుచికి తగినంత యాడ్ చేసుకోండి. నేను 1.5 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. మరీ చప్పగా ఉన్నా కూడా బావుండదు. అలాగే ఇందులోకి ఓ టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక టీ స్పూన్ వరకి గరం మసాలా, అలాగే చిటికెడంత పసుపు, రుచికి తగినంత సాల్ట్‌ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 రెమ్మల వరకి కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని, ఒక టీ స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక ఎగ్‌ని ఇలా బ్రేక్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా 2, 3 నిమిషాల వరకి ఇలా బాగా పిసుకుతూ కలుపుకోండి. ఇందులోకి రెడ్ ఫుడ్ కలర్ కావాలి అనుకుంటే మీరు యాడ్ చేసుకోండి, కలర్‌ఫుల్‌గా ఉండడానికని. నేను హెల్తీగా ఉండడం కోసమని ఫుడ్ కలర్‌ని అవాయిడ్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే వేయకున్నా పర్వాలేదు. కనీసం ఇంట్లో అయినా హెల్తీగా చేసుకొని తింటే బావుంటుంది కదా! సో, ఇలా బాగా చికెన్‌ని మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టేయండి. కనీసం 1:30 గంట అయినా పక్కన పెట్టేయండి. ఆ తర్వాత ఈ చికెన్‌ని బయటకు తీసేసి చూడండి, చికెన్ ముక్కలకి అన్నీ కూడా బాగా పట్టేసి జ్యూసీగా రెడీ అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల వరకి బియ్యం పిండి, అలాగే 2 టీ స్పూన్ల వరకి శనగపిండిని యాడ్ చేసుకోవాలి. పిండి మరీ ఎక్కువ కూడా అవసరం లేదండి. ఎక్కువ వేసామంటే పకోడీ పిండి పిండిగా అనిపిస్తుంది. అందుకని హాఫ్ కేజీ చికెన్‌కి 2 టీ స్పూన్లు బియ్యం పిండి, శనగపిండి అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. పిండి వేసుకున్న తర్వాత ముక్కలకి మళ్ళీ పిండి కూడా బాగా పట్టేలాగా ఇలా చేత్తో బాగా నొక్కుతూ కలుపుకోవాలి. మీకు బాగా గట్టిగా ఇలా అనిపించినట్టయితే ఇందులోకి 1 లేదా 2 టీ స్పూన్ల వరకి వాటర్‌ని ఇలా చేత్తో జల్లించుకొని యాడ్ చేసుకోండి. డైరెక్ట్‌గా వేస్తే ఎక్కువగా పడొచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి చికెన్‌ని బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చికెన్ ముక్కలకి పిండి అనేది ఇలా గట్టిగా కలుపుకోవాలి. ఏమాత్రం మెత్తగా కలపకూడదు. అలా అయితేనే పకోడీ బాగా వస్తుంది. చూసారు కదా! పిండి పర్ఫెక్ట్ కోటింగ్ ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఆయిల్‌ని బాగా వేడి చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని ఇలా చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్‌లో పట్టే అన్నీ వేసుకోండి. ఎక్కువగా కూడా వేసుకున్న చికెన్ ముక్కలు బాగా ఫ్రై అవ్వవు. సో, అవి ఫ్రీగా ఫ్రై అయ్యేట్టు ఉండేలాగా చికెన్ ముక్కల్ని ఆయిల్‌లోకి వేసుకున్న తర్వాత వెంటనే కదిలించకుండా 1, 2 నిమిషాల తర్వాత వీటిని అటు ఇటు మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ ముక్కలు బాగా క్రిస్పీగా అయ్యి, అలాగే మంచి కలర్‌లోకి వచ్చేంత వరకి ఫ్రై చేసుకోవాలి. దానికి 3, 4 నిమిషాలు టైం అయితే పడుతుంది. ఓపికగా మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే లోపలున్న చికెన్ బాగా ఫ్రై అయ్యి పకోడీ టేస్టీగా వస్తుంది. సో, చూసారు కదా! ఈ విధంగా చికెన్ ముక్కలు క్రిస్పీగా గోల్డెన్ కలర్‌లోకి ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి బయటకు తీసేయండి. చూడండి, ఫుడ్ కలర్ లేకున్నా కూడా చికెన్ పకోడీ చాలా కలర్‌ఫుల్‌గా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని మళ్ళీ ఆయిల్‌లోకి మిగిలిన చికెన్ ముక్కల్ని వేసుకొని ఇందాక చెప్పినట్టుగా మీడియం ఫ్లేమ్‌లోనే క్రిస్పీగా గోల్డెన్ కలర్‌లోకి వచ్చేంత వరకి ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో అటు ఇటు కలుపుతూ ఉండాలి. లాస్ట్‌గా చికెన్ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసేసి ఆయిల్ నుంచి చికెన్‌ని, కరివేపాకుని, పచ్చిమిర్చీలని అన్నింటిని బయటకు తీసేయండి. సో, అంతే అండి. ఈ కొన్ని చిట్కాలు పాటిస్తూ చికెన్ పకోడీ చేశారంటే మీరు బయట కొనేదానికంటే కూడా ఇంట్లోనే చాలా బాగా చేసేయగలరు. చూస్తున్నారు కదా! లుక్ కానీ, టేస్ట్ కానీ నేను చెప్పడం అని కాదు, చేస్తే మీకే తెలుస్తుంది. అంత బావుంటుంది. నేను ఎన్నో సార్లు చికెన్ పకోడీ చేశాను, కానీ ఈసారి కొన్ని పద్ధతులు కొత్తగా నేర్చుకొని చేశానండి. ఇంకా చాలా బాగా కుదిరింది ఈసారి.
ఇక్కడ మీరు చూసారంటే లోపల చికెన్ కూడా ఏమాత్రం పచ్చిగా లేకుండా బాగా ఉడికింది. సో, మీరు కూడా ఈసారి చికెన్ పకోడీని ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్‌తో నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని చికెన్ రెసిపీస్ మన ఛానల్‌లో ఇంకా ఉన్నాయి. కావాలి అంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి చూడండి.